రామగుండం నియోజకవర్గం 38వ డివిజన్ ఇందిరానగర్ లో బుధవారం 40 లక్షల రూపాయల TUFIDC నిధుల ద్వారా రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఓపెన్ డ్రైవ్ సిసి రోడ్డు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలో రోడ్లు, డ్రైనేజీలతో పాటు 100 కోట్లకు పైగా నిధులతో పనులను జరుగుతున్నాయని తెలిపారు. STP పనులను కూడా త్వరితగతిన పూర్తి చేస్తామని పేర్కొన్నారు. అభివృద్ధిలో గతంలో జరిగిన అభివృద్ధి ఏమీ లేదని, సుందరీకరణలో భాగంగా అనేక మార్పులు తీసుకొస్తున్నామని, అభివృద్ధి సంక్షేమ ఫలాల విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందన్నారు. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ను అభివృద్ధి పరచడం కాంగ్రెస్ ప్రభుత్వంతో సాధ్యమవుతుందని మరోమారు నిరూపితమవుతుందన్నారు. మాజీ ఎమ్మెల్యే మన రామగుండం మున్సిపల్ కార్పొరేషన్కు చెందవలసిన అన్ని రకాల నిధులను కమిషన్కు కక్కుర్తిపడి బీఆర్ఎస్ అగ్ర నాయకులకు దారదత్తం చేసిన ఘటకులని ఆరోపించారు. అందుకే అలాంటి నాయకుడిని ప్రజలు ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచారని, అందుకు ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఇవాళ మనం అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంటే ఓర్వలేక, మన ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంటే భరించలేక ప్రజలను రెచ్చగొట్టి తప్పుదవ పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. మీరెన్ని కుట్రలు పన్ని అడ్డుకోవాలనుకున్నా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ను అభివృద్ధి చేస్తామని వెల్లడించారు. దాంతోపాటు ఇందిరానగర్ ప్రాంతంలో ప్రతి రోడ్డు, ప్రతి డ్రైనేజు, ఇక్కడ ఉన్న సమస్యలన్నీ కూడా అద్భుతంగా చేసి తీర్చిదిద్దే కార్యక్రమంలో ఈరోజు పెద్ద ఎత్తున దాదాపు 100 పైన కోట్లతోటి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. STPల కార్యక్రమం మీ అందరికీ తెలిసిన సమాచారమే. దాంతోపాటు అనేక మార్పులు తీసుకురావాలి. ఈరోజు ప్రభుత్వం పూర్తి చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉంది. ఈ మార్పు ఈరోజు మొదలైంది. సంవత్సరంలోగా ప్రతి ఒక్కరికి కనపడేలాగా ఉంటుంది. ప్రతి ఒక్కరిని కూడా కోరుతా ఉంది. పూర్తి శాతం ఈ ప్రాంతంలో సమయాన్ని కేటాయిస్తూ ప్రభుత్వంతో అనేక సార్లు పాలకులు, ముఖ్యమంత్రి గారిని, వివిధ విభాగాల మంత్రులను అందరినీ కలుస్తూ మనకు రావాల్సినటువంటి హక్కులను ప్రభుత్వ సహకారం తీసుకుంటూ ముందుకు పోయే కార్యక్రమం జరుగుతాము. ప్రజలందరినీ కూడా కోరుతాము. అభివృద్ధి చేస్తూ ఉంటే అభాండాలు వేసేవాళ్ళను, బురదలే వాళ్ళకి బుద్ధి చెప్పే కార్యక్రమం చదువుకున్నటువంటి విద్యార్థులు, ఈ ప్రాంతంలో కార్మిక బంధువులు, ప్రతి ఒక్కరు కూడా నివాసం ఉండేవాళ్ళు, ప్రజాస్వామ్యంలో భాగస్వామ్యమైనటువంటి వారు ఖండించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే 20 సంవత్సరాల నుంచి కుంటుపడ్డటువంటి ఒక నగరాన్ని అభివృద్ధి చేస్తున్న తరుణంలో ప్రజలు, అధికారులు సమయుక్తమై పనిచేస్తూ ఉంటే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక 2.5 సంవత్సరాలు వేచి అభివృద్ధి జరుగుతుందా లేదా కాలయాపన చేస్తున్న అంశాన్ని గమనించాలి. తర్వాత దానిపై మాట్లాడే ప్రయత్నించాలి. కానీ అవన్నీ జరగకుండా ఒకవైపు ప్రారంభం అవుతూ ఉంటే, ఒకవైపు అభివృద్ధి జరుగుతూ ఉంటే, దానిలోనే లేనిపోని నిబంధనలు, అబద్ధాలు ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడుతున్న వారికి మా అభివృద్ధి చెంపదెబ్బగా జవాబు. రేపు ఇలాంటి మాట్లాడే వరకు ప్రజలందరూ కూడా జవాబు చెప్పాల్సిన అవసరం ఉందని మీ ద్వారా ప్రజలందరూ కూడా తెలియజేస్తూ అనేకమైనటువంటి సంక్షేమాలను తీసుకొని ముందుకు వెళ్తా ఉన్నాం. తెలంగాణను 10 సంవత్సరాలు భ్రష్టు పట్టించి అప్పుల పాలు చేసిన ఈరోజు ప్రతి ఇచ్చిన బాట సంక్షేమాన్ని పూర్తి చేస్తూ ఊహించినటువంటి అభివృద్ధి వైపు ముందుకెళ్తా ఉన్నాం. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, కార్పొరేటర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.